హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. చూస్తున్నారు కదా, ఇదైతే మన రాజమండ్రిలో ఉన్న గోదావరి హారతి అండి. మనం ఇంతకుముందు కాశీలో మాత్రమే చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడ నది ఉంటే ప్రత్యేకమైన నదుల దగ్గర ఇలాంటివి తప్పకుండా చేస్తున్నారు. అండ్ ఈ రాజమండ్రిలో అయితే మనకి పుష్కర్ ఘాట్ దగ్గర అయితే ఇక్కడ గోదావరి హారతి ప్రతిరోజు కూడా సాయంత్రం 7 గంటలకు మొదలవుతుందండి. ఈ గోదావరి హారతి మనకి 2010లో ప్రతి పౌర్ణమికి కూడా చేసేవారండి. కాకపోతే ఇప్పుడు నిత్య హారతి ఇస్తున్నారు కదా, అదైతే మనకి జూలై 1వ తారీఖున 2015 నుంచి స్టార్ట్ చేశారనమాట. 2015 నుంచి ప్రతిరోజు కూడా ఈ హారతి అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇది చూడడం కోసం జనాలందరూ కూడా సాయంత్రం 6 నుంచే మొదలు పెడతారండి. ఇక్కడ స్నానాలు చేసి దీపం పెట్టుకుని, అది ఇప్పుడు కార్తీక మాసం కదా, ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అందరూ కూడా గోదావరి హారతిని అయితే వీక్షిస్తూ ఉంటున్నారు. ఇక్కడ గోదావరి దగ్గర మనకైతే 14 రకాల హారతులు ఇస్తారు. ముందుగా ధూపహారతితో మొదలుపెట్టి నక్షత్ర హారతితో ముగుస్తారండి. ముందుగా ధూపహారతి. ఈ ధూపహారతిని చూస్తే చెడు దోషం పోతుందని అక్కడ చెప్తూ ఉంటారు. అలాగే ఏకహారతి, దీన్ని దర్శించడం వల్ల సకల పాపాలు పోతాయంట. అలానే నేత్రహారతి, ఈ నేత్రహారతి చూడడం వల్ల కళ్ళకు సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయంటండి. 4వ హారతి వచ్చేటప్పటికి బిల్వహారతి. ఈ బిల్వహారతిని చూడడం వల్ల 3 జన్మల్లో చేసిన పాపాలు అనేవి తొలగిపోతాయని అక్కడ హారతి ఇస్తూ తర్వాత అర్థాన్ని అయితే చెప్తూ ఉంటారు. దాని తర్వాత నాగహారతి. ఈ నాగహారతి చూడడం వల్ల నాగదోషాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయంట. అలానే తర్వాత పంచహారతి. ఈ పంచహారతులు చూడడం వల్ల పంచమహాపాతకాలు అనేవి కూడా పోతాయంటండి. అలానే వృక్షహారతి. ఈ వృక్షహారతిని చూసినట్లయితే ప్రకృతికి మనం తెలియకుండానే హాని చేస్తూ ఉంటాం కదా, అలాంటివి ఉంటే పోతాయండి. నెక్స్ట్ అయితే నంది హారతి. నందీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది దీన్ని చూడడం వల్ల. తర్వాత హారతి వచ్చేటప్పటికి సింహహారతి. ఇది చూడడం వల్ల పక్షంలో అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని అయితే చెప్తూ ఉంటారు. తర్వాత రుద్రహారతి. ఏకాదశి రోజు రుద్రాభిషేకం చేస్తే ఎంత మంచిదో అంత ఫలితం దక్కుతుందంట. తర్వాత వచ్చేది చక్రహారతి. ఈ చక్రహారతి చూడడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అయితే కలుగుతుందంటండి. తర్వాత అయితే కుంభహారతి. ఈ కుంభహారతి చూడడం వల్ల గ్రహ దోషాలు పోయి ఐశ్వర్యం కలుగుతుంది. నెక్స్ట్ అయితే కర్పూర హారతి. ఈ హారతి చూడడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయంటండి. అలాగే లాస్ట్ హారతి వచ్చేటప్పటికి నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతి చూడడం వల్ల నక్షత్ర జాతక దోషం ఉన్నదైతే తొలగిపోతాయంటండి. విన్నారు కదా, ఇవే గోదావరి నది దగ్గర ఇచ్చే 14 రకాల హారతులు. మేమైతే సాయంత్రం 6 గంటలకే వెళ్ళి అక్కడ స్నానాలు చేసి గోదావరి నదిలో దీపాలను అయితే వదులుకున్నాం అండి. కార్తీక మాసం కదా, కాశీలో అయితే చూసేవాళ్ళం కదా, మనం దగ్గరలో చూడాలనుకుంటే రాజమండ్రిలో అయితే చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియడం కోసం వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీరు కూడా చూస్తుంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.